తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సూపర్. సో రెక్కి చేసి అదంతా వర్కౌట్ చేసి రాసాం యాక్చువల్గా. బట్ ఇప్పుడు వరకు బలగం బిఫోర్ వేణు అంటే వేరు, బలగం తర్వాత వేణు అంటే కంప్లీట్లీ ఏం వేరే లేదండి, అదే బయట అదే వేణు. వినిపిస్తుంది ఇప్పుడు. అంటే So, వేణు వండర్స్, జబర్దస్త్, ఒక కమిడియన్, ఇవన్నీ అవును, చూసాం. అవును. బట్ ఈ కోణాన్ని చూసిన తర్వాత మీ మీద గౌరవం పెరిగింది. కమిడియన్ అనే వాళ్ళు కూడా వేణు గారు అనే స్థాయికి, అంటే ఆ గౌరవం సినిమా వల్ల అంత అవును. తీసుకొచ్చింది వాళ్ళు. అవునవును అవునవును, అది వచ్చింది. అండ్ చిరంజీవి గారు ఆయనంతా ఆయన పిలిచి అంత సన్మానించి సినిమాలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడెక్కడ సన్నివేశం గురించి కూడా అడిగి తెలుసుకోవటం. అవును అవును అవును. కుదిరితే సినిమా కూడా అవకాశం ఉందా చిరంజీవి గారితో? మనం ఆశపడడానికి అద్దు పద్దు ఉండాలి. ఆ, లేదు, అది అది గ్రేట్ ఆనర్ నాకైతే. అది మెగాస్టార్ చిరంజీవి గారు పిలిచి, అరే ఆ షాట్ బాగుందిరా, ఈ షాట్ ఎలా చేసావు అంటే, ఫుటేజ్ మనకు 1 minute ఉండొచ్చు, ఆయన 1 గంట కూర్చోబెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు. ఆ షాట్ అంత పెద్ద లెంత్ షాట్ ఎలా చేసావు, ఇక్కడ అది ఎలా పెట్టావు, ఇక్కడ ఇది అది బాగుందిరా, ఇంత చిన్న విషయం భలే చేసావు, భలే అని ఆయన ఎంత మెచ్చుకున్నారో. సో ఇంకా లైఫ్లో ఒక పీక్ రీచ్ గోల్ అంటారు కదా, దట్ ఈస్ నాకు ఆ వీడియో. చిరంజీవి గారి అప్రిషియేషన్. ఓకే. లైఫ్లో ఒక టార్గెట్ ఉంటుంది చూసారా, ఒక టార్గెట్ రీచ్ అయినట్టే నేను. ఇండస్ట్రీలో ఎవరైనా ఆయన దగ్గర నుంచి కబర్ వచ్చిందంటే అది ఇంకా భారతరత్న, దాదాసాహెబ్ 100% ఫాల్కేతో సమానం మన 100%. ఇండస్ట్రీలో వాళ్ళకి. 100%. సో గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అంతే, బాస్ ఇస్ బాస్ ఆల్వేస్. అంతే. ఆల్మోస్ట్ కొంతమందితో వర్క్ చేశారు కదా బ్రదర్. నేను సినిమా చిరంజీవితో తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? ప్రభాస్ తో వర్క్ చేశారు, కొంతమంది హీరోస్ తో చాలా సినిమాల్లో వర్క్ చేసి ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు. ఫెంటాస్టిక్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను. ఎరా ఇంత లోతుందా నీలో, ఇంత డెప్త్ ఉందా, ఎప్పుడు చెప్పలేదేంట్రా అని ఆ షాక్లో ఉన్నారు ముందు. ఏంటి ఇంత ఏంట్రా అని ఆ షాక్లో అయితే ఉన్నారు. ఇంకా సుకుమార్ గారు, డెఫినెట్లీ సుకుమార్ గారు తెలుసు, జగడం అప్పుడు మాకు బాగా చనువుగా చూసేవాళ్ళు. అంటే సుకుమార్ గారు మాకు ఆ టైంలో ఆయన డైరెక్టర్లా ఉండేవాళ్ళు కాదు, టీచర్ స్టూడెంట్స్. ఓకే. ఆ రెస్పెక్ట్ ఉండేది మాకు, ఆ రిలేషన్ ఉండేది సుకుమార్ గారికి. ఇప్పటికీ సుకుమార్ గారి దగ్గరికి వెళ్తే మాకు అదే రిలేషన్ ఉంటుంది. ఆ టీచర్ స్టూడెంట్ రిలేషన్ తప్ప యాక్టర్ డైరెక్టర్ ఉండదు. సో అప్పుడు మాకు ఉన్న చనువుతో నేను కొన్ని షార్ట్లు తీసుకుని పోయేవాడిని. మాకు గ్యాప్ ఉన్నప్పుడు సెల్ ఫోన్తో మేము ఏదో షూట్ చేసి చూపించేవాళ్ళం సుకుమార్ గారికి. ఆయన మొన్న అదే అంటున్నారట, వీడు నాకు తెలుసు ముందే, వీడు జగడం టైంలోనే వీడు సందులోకి వెళ్ళి ఆ సెల్ ఫోన్లో షార్ట్ తీసుకొని చూపించేవాడు వీడు అంటున్నారట. సో అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రూట్ వెళ్తాడు, ఇంత ఎమోషన్ క్యాప్చర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాత్రం షాక్ ఉంది. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు నాని గారు. బట్ ఒక టచ్ అప్ బాయ్, ఒక మేకప్ మ్యాన్, ఒక కమిడియన్ అవ్వచ్చు, అంతవరకు ఓకే. బట్ ఒక డైరెక్టర్గా ఎదిగే ఈ క్రమంలో మీ స్ట్రగుల్స్ అంటే ఏమని చెప్తారు? స్ట్రగుల్ కామనే బ్రో, మనం ఇష్టంగా వచ్చిన పనిలో స్ట్రగుల్ అని చూడకూడదు అన్న ఫీల్. మనం ఎవరో ఫోర్స్ చేయలేదు కదా పోయి అందులో పని చేయని, నా ఇష్టంగా ఎంచుకున్న ఇండస్ట్రీ. దీనిలో స్ట్రగుల్ అంటే ఎట్లా? మన ఇష్టంగా వచ్చినాం కదా, మన ఇష్టపూర్వకంగా. అంటే రెడ్ కార్పెట్ లేదు కదా, చాలా ఉంటాయి కదా. కార్పొరేట్ లేకుండా ఇక ఇప్పుడు మనకంటే స్ట్రగుల్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎంతమంది స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇష్టమైన పనిలో మనం స్ట్రగుల్ అవుతే అది పెద్ద పెయిన్ ఉండదు, పెయిన్లా అనిపించదు బేసిక్గా. స్ట్రగుల్స్ డెఫినెట్లీ చేసాము, కానీ మనకి ఇష్టమైన పని కదా, సో ఆ పెయిన్ ఎక్కువ ఉండదని నా ఫీలింగ్. ఆ పెయిన్ కూడా ఇష్టంగా ఉంటుంది, ఆ స్ట్రగుల్ పీరియడ్ కూడా ఇష్టంగా ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పిచ్చే అది, ఆ కసే అది. ఎంతమంది వచ్చినా కూడా, ఎన్ని రోడ్ల మీద బతికినా, ఎంత ఫుడ్ లేకుండా ఉన్నా కూడా ఆ సినిమా ప్రపంచం అనేది లాగేస్తుంటుంది అనమాట. సో ఆ స్ట్రగుల్ అనుభవించాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం పెద్దోళ్ళు అంతా పడ్డారు కదా. నేనైనా స్టార్టింగ్లో రజనీకాంత్ గారు బస్ కండక్టర్గా చేశారంట, అమితాబ్ బచ్చన్ గారు ఎంత కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంట, మనమెంత అనేది ఒక మూడ్ ఉండేది నాకు ఎప్పుడు. అంటే ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతోనే అంతే కదా, టచ్ అప్ బాయ్గా వచ్చారు. అంతే కదా. ఫస్ట్ రావడం చిత్రం సీన్ గారా? చిత్రం సీన్ కదా, అది చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్ట్రీట్ లైఫ్ ఉందే, 1 year ఆల్మోస్ట్ స్ట్రీట్ లైఫ్ గడిపాను. ఆఫ్టర్ స్ట్రీట్ లోనే ఉండారు. అవును, స్ట్రీట్ లైఫ్ అది చెప్పుకుంటే మరి ఇప్పుడు చాలా పాత చాలా ఇంటర్వ్యూలో చెప్పాను యాక్చువల్గా. అది చాలా ఇంటర్వ్యూస్లో నేను స్ట్రీట్ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 5-6 months నేను స్ట్రీట్ లైఫ్లో ఉండే. అది లైక్ 2000 అంటే 99-2000. ఓకే, ఆ టైం అది చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను. సో స్టెప్ బై స్టెప్
అంటే యాక్టర్ ఇస్ ద గోల్. స్క్రీన్ మీద మనం కనిపించాలి, మనం కూడా డైలాగ్ చెప్తే జనాలు చప్పట్లు కొట్టాలనేది టార్గెట్. దానికోసం ఏ పని అయినా చేయాలనేది గోల్ అనమాట. ఇక అది చిన్న పనా పెద్ద పనా, అది ఊడ్చే పనా లేకపోతే ఆఫీస్లో ఏసీలో కూర్చొని రాసే పనా, అదేం లేదు మనకి. టార్గెట్ అది, ఏ దారి దొరికితే ఆ దారిలో వెళ్ళిపోవడమే. ఎందుకంటే సర్వైవల్ థింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఓపెన్ అంటే ఎక్కడో ఊళ్ళో కూర్చొని ఒక మంచి కంటెంట్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో వదిలేస్తే అది వైరల్ అయితే తనకు అవకాశాలు వచ్చే పరిస్థితి.